Garuda Express, an international courier service. రైళ్లలో మూడో తరగతి ఏసీ బోగీల సంఖ్య పెరగబోతోంది. ఇప్పుడున్న ముఖ్యమైన రైళ్లు మినహా మిగతా వాటిల్లో మూడో తరగతి ఏసీ బోగీల సంఖ్య 1-2కు మించడం లేదు. కానీ కొంతకాలంగా ఏసీ థర్డ్ క్లాసులో ప్రయాణికుల సంఖ్య ఎక్కువైపోతుండటంతో వాటి సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ డిసైడ్ చేసింది. ఈ మేరకు త్వరలో ప్రధాన రైళ్లలో వాటి సంఖ్యను పెంచబోతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత 9 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లో వీటి సంఖ్యను పెంచే అవకాశం కనబడుతోంది. డిమాండ్ ఆధారంగా ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు ఈ 9 రైళ్ల పేర్లను పంపించారు. గతంలో ఏసీ క్లాస్ ప్రయాణం అంటే కేవలం డబ్బున్న వారికి సంబంధించిందనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చేసింది. చాలా మంది మూడో తరగతి ఏసీ బోగీల్లో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారి ఆదాయాల్లో పెరుగుదలే ఎందుకు కారణమని రైల్వే శాఖ నిర్వహించిన వ్యక్తిగత సర్వేలో స్పష్టమైందట. గతంలో ఎప్పుడూ లేనట్టుగా థర్డ్ ఏసీ బోగీలో వెయిటింగ్ లిస్టు బాగా పెరిగిపోతోంది. వాటి సంఖ్యను రెట్టింపు చేసినా సరిపోయే సంఖ్యలో టికెట్లు కొనుగోలు ఉంటుందని రైల్వే గుర్తించింది. 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి మధ్యకాలంలో చోటు చేసుకున్న మార్పులపై రైల్వే శాఖ విశ్లేషించింది. ఏడాది క్రితం మొత్తం ప్రయాణికుల్లో స్లీపర్ తరగతి ప్రయాణికుల వాటా 61% ఉండగా అది ఈ సంవత్సరం మార్చిలో 59% పడిపోయిందట. అంతేకాదు స్లీపర్ టికెట్ ఆదాయం 46% నుంచి 44% పడిపోయిందని గుర్తించారు. అదే మూడో తరగతి ఏసీ ప్రయాణికుల వాటా 32% నుంచి 34%కి, టికెట్ ఆదాయం 16% నుంచి 17%కి పెరిగినట్టు గుర్తించారు. దీంతో మూడో తరగతి ఏసీ బోగీలపై ఒత్తిడి పెరుగుతున్నందున వాటి సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఏపీ, తెలంగాణ, దక్షిణ్, గోదావరి, గౌతమి, చెన్నై, ఢిల్లీ ఏపీ సంపర్క్రాంతి, నారాయణాద్రి, వెంకటాద్రి రైళ్లలో తొలుత వీటి సంఖ్య పెంచుతారని సమాచారం. ఆ తర్వాత నెమ్మదిగా మిగతా ట్రైన్స్ కూడా విస్తరిస్తారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.